ఈ రాత్రి దేవుడు ఒక గొప్ప సందేశాన్ని మనతో మాట్లాడబోతున్నటువంటి ఒక మంచి చక్కని సందేశాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి చదవగా విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును హేబేలు కంటే అతి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. మనం వచ్చింది మందిరానికి, కానీ ప్రాముఖ్యంగా ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు మీరందరూ వచ్చారు అంటున్నారు. హేబేలు రక్తము కంటే గొప్పదైన యేసు రక్తం కిందకు మీరు వచ్చారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనము కట్టబడిన 4 గోడల మధ్యలోనికి మనం రాలేదు, కానీ కట్టబడిన తాత్కాలికమైన మందిరము దగ్గరికి మందిరములోనికి మనం రాలేదు, కానీ ఇదిగో క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు క్రీస్తు వద్దకు ఈ రాత్రి మనం అందరం వచ్చి ఉన్నాం. హేబేలు రక్తము కంటే అమూల్యమైన శ్రేష్టమైన రక్తము క్రిందకి మనం వచ్చామని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి యేసు రక్తం కిందకు వచ్చిన వారు చేతులు పైకెత్తి యేసు రక్తమే జయమని చెప్పండి. మరొకసారి యేసు రక్తమే చెప్పండి. యేసు రక్తమే జయమని చెప్పండి. హల్లెలూయా. రాత్రి నమ్ముతున్నా మనం యేసు రక్తం క్రిందకు వచ్చేసాం. మనం యేసు రక్తం క్రిందకు వచ్చాం. మనము కట్టబడిన 4 గోడల మధ్యలోనికి మనం రాలేదు, తాత్కాలికమైన మందిరములోనికి మనం రాలేదు. అతి శ్రేష్టమైన హేబేలు రక్తము కంటే అతి శ్రేష్టమైన యేసు రక్తం కిందకు వచ్చామని రాత్రి మీరు అందరూ మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మన దేశం కొరకు, మన భారతదేశం కొరకు అనేకమైనటువంటి భారతదేశ నాయకులు అనేకమైనటువంటి ప్రాణత్యాగం చేశారు. సైనికులు ప్రాణత్యాగం చేశారు. వారి రక్తము ఈ భారత గడ్డలో, వారి రక్తము ఈ భారత మట్టిలో కలిసిపోయింది. ప్రియ దైవజనమా, చాలా మందిని చూస్తున్నాం. ఇందిరాగాంధీని చూడొచ్చు, గాంధీ గారిని చూడొచ్చు. ఇక రకరకాలుగా దేశం కోసం పాటుపడిన, దేశం కోసం పనిచేసినటువంటి వ్యక్తులు దేశం కొరకు రక్తం చిందించి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాము. కానీ వారి రక్తము మాట్లాడని రక్తము వారిది. వారి రక్తము మట్టిలో కలిసిపోయింది, కానీ వారి రక్తం మాట్లాడదు. 2000 సంవత్సరాల క్రితము నీవు నేను ఆరాధిస్తున్నటువంటి యేసు రక్తము ఈ రోజుకి కూడా సజీవంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. మన దేవుడు మృతులలో నుంచి లేచి ఉన్నాడు. ఆయన రక్తము నేటికి సజీవముగా ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున ఈ మెసేజ్ టైటిల్ ఏంటంటే, రక్తము మాట్లాడుతుంది. మన యేసు రక్తము మాట్లాడగలదు. మన యేసు రక్తము ఈ రాత్రి పరిశుద్ధ బల్లారాధన కార్యక్రమమును ఆచరిస్తున్న ప్రతి వ్యక్తితో యేసు రక్తం ఈ రాత్రి మాట్లాడగలదు. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు, యేసు రక్తం మాట్లాడమా? మేము ఎప్పుడు వినలేదండి. ఈ భూమి మీద కొన్ని శబ్దాలు భూమి మీద మనం వినలేమండి. అన్ని శబ్దాలు మనం వినలేము, కొన్ని మాత్రమే మనం వినగలం. మీరు చూడండి, సునామీ, ఒకవేళ సునామీ రాబోతుంది అనుకున్నాం, ఆ సునామీ శబ్దాన్ని మనం గ్రహించలేం. కొన్ని జంతువులు ఆ సునామీ శబ్దాన్ని గ్రహించగలవు. కొన్ని జంతువులు కొన్ని వేల కిలోమీటర్ల దూరంగా ఉన్నప్పుడే కొన్ని జంతువులు, అది ఆ జంతువులకు మాత్రమే ఆ శక్తి ఉంది. కొన్ని జంతువులు మాత్రమే ఆ సునామీ ఆ ప్రభావాన్ని గమనించి ఆ జంతువులు ఆ ప్లేస్ని, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి పారిపోతూ ఉంటాయి. కొన్ని జంతువులు భూకంపాన్ని, ఆ యొక్క కంపనాలని గమనించి ఆ ప్రాంతాన్ని, ఆ ఊరిని, ఆ సిటీని వదిలి అవి పారిపోతూ ఉంటాయి, వేరే ప్రాంతానికి తరలించబడుతూ ఉంటాయి. అలానే ఇదిగో యేసు రక్తం యొక్క శబ్దం దయ్యములు ఈని వణుకుతున్నాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అన్ని శబ్దములు మనం ఈ భూమి మీద వినలేము, కానీ యేసు రక్తపు శబ్దాన్ని రాత్రి దయ్యములు విని గడగడ వణుకుతున్నాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం ఈ రాత్రి నీతో మాట్లాడబోతా ఉంది. యేసు రక్తం ఈ రాత్రి నీతో మాట్లాడబోతా ఉంది. బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే యేసు రక్తము 7 స్థలాలలో ప్రోక్షించబడింది.
యేసు రక్తము 7 స్థలాలలో ప్రోక్షించబడి ఉంది. ఈ రోజున రాత్రి 7 స్థలాల గురించి వివరించటం నా వల్ల కాదు, కానీ 4 స్థలాల గురించి వివరించడానికి పరిశుద్ధాత్మ నన్ను సిద్ధపరిచి పంపాడు. యేసు రక్తము 4 స్థలాలలో ప్రోక్షించబడినటువంటి ఆ స్థానాలను మనం ఒకసారి చదువుకుందాం. మొదటి స్థలము గెత్సెమనే స్థలములో ప్రప్రథముగా యేసు రక్తము చిందించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనాన్ని మనము చదువుగా విందాం. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం. ఆయన వేదనపడి మరింత ఆతురతముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. చూసారా ప్రియదేవజనమా, యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనేలో ఆయన 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. నీ జీవితం యొక్క ప్రారంభానికి ఉపవాస ప్రార్థన చాలా అవసరం, తెలుసా ఆ విషయం నీకు? అమ్మగారు అందుకే మొదటి తారీఖు నుంచి ఆగస్టు 10 దాకా 40 దినాలు ఉపవాస ప్రార్థన ప్రకటించారు. ఈ ప్రార్థనలను పాలిభాగస్తురాలు అవటం ఎంతో ఆశీర్వాదకరం, తెలుసా ఆ విషయం? యేసు ప్రభుకే 40 రోజులు ఉపవాస ప్రార్థన అవసరమైతే మరి మనకెంత అవసరమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభువే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ఆయనకే ప్రాముఖ్యం అనిపిస్తే మరి నీకెంత ప్రాముఖ్యమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనకి ప్రతి ఒక్కరూ వచ్చి ఎవరికి వారిగా ప్రార్థన చేసుకుని దేవుని మాటలను ఆలకిస్తే మీ జీవితాలు ప్రప్రదమైన స్థానాల్లో ఉంటాయనటంలో ఏ సందేహము కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గెత్సెమనేలో దేవుని రక్తం ఒలికినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మొదటి ప్లేస్ గెత్సెమనే. అక్కడ దేవుడు భయంకరమైన వేదనతో ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. భయంకరమైన ఆవేదనతో, భయంకరమైన మనస్తాపానికి గురైన వ్యక్తిగా, మెంటల్గా, ఫిజికల్గా నలిగిపోతూ దేవుడు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, యేసయ్య రక్తపోటు పెరిగిపోయిందంట. ఆ రక్త కణాలు పగిలిపోయి ఆ చెమట గ్రంథుల్లో నుంచి చెమట రావడానికి కాబోలు అదుగో ఇగో ఆ రక్తం వస్తుంది. చెమటకు ప్రతిబింబంగా రక్తము రిఫ్లెక్ట్ అవుతుంది. అంతగా ఆయన శరీరంలో రక్తపోటు పెరిగిపోయింది. అంతగా ఆయన తీవ్రమైన ఒత్తిడిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. తీవ్రమైన ఒత్తిడి కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. తీవ్రమైన ఆవేదన కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఒక భయంకరమైన శ్రమను ఎదుర్కొంటున్న వ్యక్తిగా మనకి గెత్సెమనేలో ప్రభు కనబడతాడు. అందుకే ఆ చెమటకు బదులు రక్తము చిందించబడినట్లుగా గెత్సెమనే ఆ ప్రార్థన మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియదవచనమా, చాలామంది బహుశా ఇక్కడ కూర్చున్న మీలో కూడా చాలా ఆవేదనకు గురవుతున్న వారు ఉండి ఉండొచ్చు. భయంకరమైన మనస్తాపానికి గురవుతున్న వ్యక్తులు ఇక్కడ ఉండి ఉండొచ్చు. భయంకరమైన కన్నీటితో ప్రార్థన చేస్తున్న వారు నా ఎదుట కూర్చొని దేవుని వాక్యాన్ని విని ఉండొచ్చు. నీకు ఒక శుభవార్తను దేవుడి రాత్రి ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభువారు ఆ గెత్సెమనేలో భయంకరమైన వేదనతో, భయంకరమైన మనస్తాపముతో, భయంకరమైన ఆవేదనతో, భయంకరమైన ఆ శ్రమలతో ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన చెమట గ్రంథుల్లో నుంచి రక్తము రిఫ్లెక్ట్ అయి భూమిని తాకినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియదవచనం, గెత్సెమనే అన్న మాటకు అర్థం ఏంటంటే అది ఒక గానుగ, ఒలీవ కాయల గానుగలో పడి నలిగి నూనెనిస్తూ ఉన్నాయి. నలిగిపోవటం గెత్సెమనే అన్న మాటకు అర్థము నలిగిపోవటం. గెత్సెమనే అన్న మాటకు భయంకరమైన శ్రమలను ఫేస్ చేయటం. గెత్సెమనే అన్న మాటకు మనస్తాపమునకు గురవటం. గెత్సెమనే అన్న మాటకు అర్థము భయంకరమైన తీవ్రమైన వేదనలో కూరుకుపోయాము అని అర్థం. ఈ రోజున ఈ అనుభవాల గుండా ఈ రాత్రి ఎంతమంది ప్రయాణం చేయబోతున్నారు? మీకు ఒక శుభవార్త. ఈ రాత్రి నా దేవుడు నేను గెత్సెమనే నుంచి బయటకు తీసుకురాబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది రాత్రి నలిగిపోతా ఉన్నారు? ఎంతమంది రాత్రి ఆయా సమస్యల కొరకు ఏడుస్తూ ఉన్నారు? యేసు రక్తం ఈ రాత్రితో మాట్లాడుతుంది. నీ గెత్సెమనే అనుభవముల నుంచి నా దేవుడి రాత్రిని బయటకు తీసుకురాబోతున్నాడు. నీ గెత్సెమనే అనుభవముల నుంచి ఈ రాత్రి నీవు కుడి పాదం బయటికి పెట్టబోతున్నావే యేసు నామములో. హల్లెలూయా. నేను గెత్సెమనే నుంచి రాత్రి బయటికి రాబోతున్నాను. నా వేదన కాలం ఈ రాత్రి ముగిసిపోయింది. నా దుఃఖ కాలం ఈ రాత్రి ముగిసిపోయింది. నా మానసిక శారీరక ఒత్తిడి ఈ రాత్రి ముగిసిపోయింది. ఈ రాత్రి నేను బయటికి అడుగు పెట్టబోతా ఉన్నాను. ఈ
గెత్సెమనేలో నుంచి బయటికి అడుగు పెట్టబోతా ఉన్నాను. ఈ ఒత్తిడిలో నుంచి నేను బయటికి అడుగు పెట్టబోతా ఉన్నాను. ఈ శ్రమలో నుంచి నేను బయటికి అడుగు పెట్టబోతా ఉన్నాను. నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు రక్తము నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈ రాత్రి నీ గెత్సెమనేలో నుంచి నువ్వు బయటికి రాబోతా ఉన్నావు. యేసు రక్తం ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉంది. ఆయన రక్తపు యొక్క వాయిస్ వింటున్నారా మీరు? ఆయన రక్తం యొక్క స్వరం వింటున్నారా? యేసు రక్తం మీతో ఏం చెప్తుందో తెలుసా? నీ గెత్సెమనేలో నుంచి రాత్రి నేను బయటికి పంపుతున్నాను. హల్లెలూయా. ప్రత్యక్షపు గుడారంలో ఆ దీపవృక్షం మనం చూస్తాం. ఆ దీపవృక్షం పైన 7 ప్రదీపాలు ఉంటాయి. 7 ప్రదీపాలు దేవుడు అన్నాడు ఈ దీపవృక్షం ప్రతిరోజు నిత్యము వెలుగుతూ ఉండాలని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఏ రోజు ఈ దీపవృక్షం మీద ఉన్నటువంటి ఆ దీపము ఆరిపోవటానికి వీల్లేదు. ప్రతిరోజు నిత్యము తరతరములు దీపం వెలగాలి. ఇది మండుతూ ఉండాలి, ఇది ప్రకాశిస్తూ ఉండాలి, ఇది వెలుగుతూ ఉండాలని దేవుడు మాట్లాడాడు. ఒకవేళ దీపవృక్షానికే గనక నాలుక ఉంటే, నోరు ఉంటే అది నీతో చెప్తుంది రాత్రి. ఒకవేళ దీపవృక్షానికే గనక నోరు ఉంటే అది నీతో చెప్తుంది రాత్రి, అమ్మా దీపవృక్షమా, నువ్వు నిత్యము భలే వెలుగుతూ ఉన్నావే, నీవు నిత్యము వెలుగుతూ ఉన్నావే, నీవు ప్రత్యక్షపు గుడారానికి వెలుగునిచ్చే ఒక బలమైన దీపముగా, ఒక బలమైన కాంతిగా ఉంటూ ఉన్నావని మనము ఆ దీపవృక్షంతో అంటే, దానికే ఒకవేళ నోరుంటే అది మనతో మాట్లాడుతుంది. నిన్నటి దినము, నిన్నటి ఉదయం, నిన్నటి మధ్యాహ్నం, నిన్నటి సాయంత్ర దినం కొన్ని ఒలీవ గింజలు నలిగి గానుగులో పడి నలిగి నాకు నూనెనిచ్చాయి. అందుకే నేను వెలుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్నటి దినము కొన్ని ఒలీవ గింజలు, కొన్ని ఒలీవ కాయలు గానుగులో పడి నలిగి వేదన చెంది ఆ రసాయాన్ని, ఆ తైలమును నాకు ఇస్తూ ఉన్నాయి. నేను అందుకే వెలుగుతూ ఉన్నాననే దీపవృక్షం ఒకవేళ మనకి సాక్ష్యం ఇస్తా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నేను యేసు నామములో రాత్రి మీ మీద నన్ను ప్రవచించనివ్వండి. నిన్నటి దినము నీవు నలిగిపోయావు, నిన్నటి దినము నువ్వు ఏడుస్తావు, నిన్నటి దినము ప్రభు సన్నిధిలో గుండెలు పాదుకున్నావు, నిన్నటి దినము వేదన చెందావు, నిన్నటి దినము భయంకరమైన ఒత్తిడిని అనుభవించావు. నిన్నటి దినము ఎందుకు ఒత్తిడి అనుభవించావో తెలుసా? నిన్నటి దినము ఆ వేదన ఎందుకు అనుభవించావో తెలుసా? నిన్నటి దినము ఆ యొక్క భయంకరమైన శ్రమను ఎందుకు ఎదుర్కొన్నావో తెలుసా? ఈ రోజు నువ్వు వెలగటానికి యేసు నామములో తరతరములు నీవు వెలగటానికే ఆ ఒత్తిడిని నువ్వు అనుభవిస్తున్నావన్నమాట మర్చిపోవద్దు. దీపవృక్షం తరతరములు వెలుగుతుందంటే అర్థం ఏంటంటే, నిన్నటి దినమున ఒలీవ కాయలు గానుగులో పడే తైలాన్ని ఇచ్చాయి. నువ్వు నలుగుతున్న ప్రతిసారి నువ్వు అనుకోవాలి, నేను నిత్యము వెలగబోతా ఉన్నాను. నిన్నటి దినము నువ్వు ఎందుకు నలిగావు? నిన్నటి దినము నువ్వు ఎందుకు శ్రమను ఫేస్ చేసావు? నిన్నటి దినము నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నటి దినము ఎందుకు నువ్వు బాధపడ్డావు? నిన్నటి దినము నీ పక్క తడిచిపోయేంతగా ఎందుకు నువ్వు ఏడవగలిగావు? నిన్నటి దినము నీ దిండి తడిచిపోయేంతగా నువ్వు ఎందుకు ఏడ్చావు? నిన్నటి దినము నువ్వు ఎందుకు నిరాశంగా బాధపడ్డావు? ఎవరికి తెలియని మనోవేదన నిన్నటి వరకు నువ్వు ఎందుకు పడ్డావంటే, నీవు తరతరములు వెలగటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దీపస్తంభం దీపవృక్షం అంటుంది, నన్ను తరతరములు వెలిగించటానికి కొన్ని ఒలీవ గింజలు గానుగులో పడి నలుగుతూనే ఉన్నాయి. నువ్వు నలిగినప్పుడల్లా నీకు అర్థం అవ్వాలి. నీ కన్నీరు దుఃఖం ఎదురవుతున్నప్పుడల్లా నీకు అర్థం కావాలి, నా వెలుగు తరతరాలు నిలిచి ఉండబోతా ఉంది. నా వెలుగు పిల్లల తరాలు నా వెలుగు నిలబడబోతా ఉంది. నీవు వెలిగించబడి, నీవు మండే, నీవు నిత్యము వెలిగించబడి, నువ్వు నిత్యము మండే, నీవు నిత్యము ప్రకాశమునిచ్చే, నీ తరతరములకు వెలుగునిచ్చే నీ ఒక దీప వృక్షాన్ని అని దేవుడి రాత్రి మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒక మాట, దేవుని మాట వినండి. రాత్రి నీ ఒత్తిడి, నీ కన్నీరు, నీ మానసిక శారీరక రుగ్మతలు ఇవన్నీ నిన్ను నిత్యము వెలిగించడానికి మాత్రమే వస్తున్నాయి అని మాత్రము నువ్వు మర్చిపోవద్దు. రాత్రి ఏదైనా ఒక శ్రమను ఎదుర్కొంటున్నప్పుడు, ఏదైనా ఒక శోధనను ఎదుర్కొంటున్నప్పుడు, ఏదైనా ఒక ఇబ్బందిని ఎదుర్కొంటున్నప్పుడు, ఎవ్వరికి తెలియకుండా ఒంటరి జీవితాన్ని నువ్వు లీడ్ చేస్తున్నప్పుడు, ఎవ్వరికి తెలియకుండా నీలో నువ్వు దుఃఖపడుతున్నప్పుడు, ఇక్కడ కూర్చున్న వారికి బహుశా ఇటువంటి సిచ్యువేషన్
సిచ్యువేషన్, ఇటువంటి పరిస్థితులు నీకు ఎదురో ఉండొచ్చు. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నేను నిత్యము ఈ పరిస్థితులు వెలిగించబోతా ఉన్నాయి. నీవు నలిగిపోయి ఒక నూతనమైన తైలం నీలో నుంచి వస్తూ ఉంది. ఒక అభిషేకముతో కూడిన తైలం నీలో నుంచి వస్తూ ఉంది. ఒక తీవ్రమైన ఉజ్జీవం నీలో నుంచి వస్తూ ఉంది. ఇదేం చేస్తుందంటే పిల్లల 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 తరాలు వెలిగిస్తూ ఉంటుంది. ప్రియత విషయం, మొదటి ప్లేస్ ఆయన చిందించిన రక్తం యొక్క మొదటి ప్లేస్ గెత్సమనేలో చిందించబడిన రక్తం మీతో ఈ రాత్రి మాట్లాడింది. మిమ్మల్ని నేను గెత్సమనేలో నుంచి బయటకు తీసుకురాబోతున్నాను. ఒత్తిడి నుండి, బాధ నుండి, శ్రమ నుండి, కన్నీటి నుండి, దుఃఖము నుండి నేను మిమ్మల్ని బయటకు తీసుకురాబోతున్నానని యేసు రక్తం మీతో మాట్లాడింది. రెండవ ప్లేస్, యేసు రక్తం ప్రోక్షించబడిన రెండవ ప్లేస్ చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనాన్ని చదవగా విందాం. అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి యూదారంగపు వస్త్రం ఆయన తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజ శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టి, కొరటాలతో కొట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక రెండవ ప్లేస్, ఆయన రక్తం చిందించబడిన రెండవ ప్లేసు పిలాతు న్యాయస్థాన ప్రాంతంలో యేసు రక్తం ప్రోక్షించబడింది. యేసు రక్తం కారింది. మొదటి ప్లేస్ గెత్సెమనే, రెండవ ప్లేస్ పిలాతు న్యాయస్థానంలో ఆయన రక్తం ఉడికించబడింది. ప్రియదావిచమ్మ, దీనికి అర్థం ఏంటి? ఆయనను కొరడాలతో భయంకరంగా కొట్టారట. చరిత్రకారులు చెప్తున్నారు, ఆయనను కొట్టడానికి రెడీగా సిద్ధంగా 600 మంది సైనికులు ఉన్నారంట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు కాదు. ఆయన ఎంతమంది అక్కడ కొట్టారో మనకు తెలియదు, కానీ ఆయనను కొట్టడానికి సిద్ధముగా 600 మంది సైనికులు సిద్ధముగా రెడీగా ఉన్నారట. ఆయన శరీరం పైన 39 కొరడా దెబ్బలు పడ్డాయి. ప్రతి కొరడా దెబ్బ ఆయన శరీరాన్ని చీల్చుకుని బయటికి తెస్తుంది. ప్రతి కొరడాలు ఆయన శరీరాన్ని చీల్చి వేస్తున్నాయి. ఆయన రక్తం పిలాతు న్యాయస్థాన ప్రాంతములో ఉడికించబడతా, ప్రోక్షించబడతా, కారుతావు. ఇదే దెబ్బలు ఎవరికైనా పడితే ఖచ్చితంగా వారు చచ్చిపోయేవారు. యేసు ప్రభు వారి యొక్క శబ్దం కూడా ఎక్కువ లేదు. ఇదే దెబ్బలు ఎవరికైనా పడితే ఒక 5-6 కిలోమీటర్లు వినపడేట్టుగా గట్టిగా కేక వేస్తారు, కానీ ఆయన నోరు విప్పట్లేదు. 39 కొరడా దెబ్బలు ఆయన శరీరం మీద పడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన శరీరాన్ని చీల్చివేస్తూ, ఆయన శరీరం నుంచి భయంకరమైన రక్తం పిలాతు న్యాయస్థాన ప్రాంతంలో ఒలికించబడుతూ ఉంది. పాత నిబంధన బుక్స్ ఎన్ని? 39 గ్రంథాలు. 39 గ్రంథాలు పాత నిబంధనలో 39 గ్రంథాలు ఉన్నట్లుగా ఈ 39 గ్రంథాల్లో అనేకమైన రోగాలు ప్రస్తావించబడ్డాయి. పాత నిబంధనలో 39 గ్రంథాల్లో అనేకమైన రోగాలు ప్రస్తావించబడ్డాయి. యేసయ్యకు కొట్టిన కొరడా దెబ్బలెన్ని? 39. పాత నిబంధన గ్రంథంలో ఉన్న గ్రంథాలెన్ని? 39. ఆయన కొట్టింది 39. పాత నిబంధన గ్రంథాలు 39. పాత నిబంధన గ్రంథములు, ప్రతి గ్రంథములో ఏదో ఒక రోగము గురించి ప్రస్తావించారు భక్తులు. ఈ రోజున యేసు 39 కొరడా దెబ్బలు ఎందుకు కొట్టించుకున్నాడు తెలుసా? నీ రోగమును, నీ గాయములను స్వస్థపరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన 39 కొరడా దెబ్బలు ఆయనకు తగిలాయి. 39 పాత నిబంధన గ్రంథాలలో ఉన్న ప్రతి రోగమును దేవుడు లయపరచడానికి, నీ మీద దాడి చేస్తున్న ప్రతి అనారోగ్యమును, ప్రతి రోగమును, ప్రతి సిక్నెస్ను ఆయన స్వస్థత పరచడానికి
దానికి ఆయన పిలాతు న్యాయస్థానములో 39 కొర్రట దెబ్బలను అనుభవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు పొందిన గాయముల చేత, దెబ్బల చేత నీకు నాకు స్వస్థత కలిగి ఉన్నది గాక. స్వస్థత కలిగి ఉన్నది గాక. స్వస్థత కలిగి ఉన్నది గాక. ఆయనకు కొట్టిన ప్రతి ఒక్క దెబ్బ నీ ప్రతి రోగమును లయపరచును గాకని ప్రార్థిస్తూ, ఎవరెవరైతే ఇక్కడ బలహీనులు నా ఎదురు కూర్చొని ఉన్నారు, నా పక్క వైపు ఎవరెవరైతే బలహీనులు కూర్చొని ఉన్నారు, ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్, యేసు యొక్క గాయముల చేత ఈ రాత్రి నీకు పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాకని. Any sickness reduce in the name of Jesus right now. ఈ రాత్రే, today night, I prophesy mighty name of Jesus. నీ గుండె జబ్బు, నీ కడుపు జబ్బు, నీ తలలో జబ్బు, కాళ్ళు కీళ్ళు వ్రేళ్ళు, ప్రతి అవయవ భాగాలు రోగాలు, అనారోగ్యాలు, బీపీ, థైరాయిడ్, షుగర్, ఎపిసిటీ, ప్రతి విధమైనటువంటి మానసిక శారీరక రుగ్మతలు, రోగములు సర్వనాశనమైపోవునుగాక. యేసు గాయముల చేత నీకు స్వస్థత కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒక్కటే కాదు, యేసయ్యకి ముండ్ల కిరీటము కూడా పెట్టారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక బలమైన చెక్కతో ముళ్ళ కిరీటం పెట్టి యేసు కొట్టారు ఆయన తల మీదకి. ఆ ముండ్లు భయంకరంగా కణితల దాకా దిగిపోయాయండి. కణితల దాకా ముండ్లు దిగిపోయాయి. భయంకరమైన రక్తం పిలాతు న్యాయస్థాన ప్రాంతంలో వడికించబడతా ఉంది. కానీ ఒక మాట చెప్తున్నాను, పిలాతు న్యాయస్థానంలో యేసయ్య చనిపోలేదు. పిలాతు న్యాయస్థానంలో యేసయ్య చనిపోలేదు. స్తోత్రం కలుగును గాక. పిలాతు న్యాయస్థానంలో యేసయ్య చనిపోలేదు. ఆ సమస్యలో ఆయనకు ఎదురయ్యే ఆ ఇబ్బందిలో, ఆయనకు ఎదురైన ఆ సమస్యలో ఆయన లెగిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన లెగటం మనం చూస్తూ ఉన్నాం. 39 కొరడా దెబ్బలు తగిలినా తల మీద భయంకరమైన ఇంతింత సైజులో బలమైన లావు కలిగిన పెద్ద పెద్ద సైజులో ఉన్న ముళ్ళ కిరీటం గుచ్చబడి కణితల్లో దిగిపోయినా ఆయన లెగిచాడు. ఆయన కుప్పగూలిపోలేదు, ఆయన చనిపోలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. కృంగిపోయిన వారితో దేవుడి రాత్రి మాట్లాడుతున్నారు. నలిగిపోయిన వారితో దేవుడి రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. చెదరిపోయిన వారితో నా దేవుడు ఈ రాత్రి మాట్లాడబోతున్నాడు. పిలాతు న్యాయస్థానంలో ఆ ప్రాంతంలో వడికించబడిన రక్తం ఈ రాత్రినితో మాట్లాడుతుంది. ఎవరైతే నలిగిపోయారో, ఎవరైతే చెదిరిపోయారో, ఎవరైతే కూలిపోయారో, ఎవరైతే పడిపోయారో, ఎవరైతే భయంకరమైనటువంటి ఆ సమస్యను ఎదుర్కోలేక కుప్పగూలిన పరిస్థితులు కనబడుతున్నారో, నా దేవుని హస్తం ఈ రాత్రి వారిని పైకి లేపబోతుంది. ఎవరైతే సమస్యలను ఎదుర్కోలేక, ఇబ్బందులను ఎదుర్కోలేక, భయంకరమైన ఒత్తిడిని ఎదుర్కోలేక కుప్పగూలిపోయి నాకు సహాయం చేయమని ఆర్తనాదాలు చేస్తున్నారు, నా దేవుని బలమైన హస్తం నీ మీదకి దిగి రావటం నేను చూస్తా ఉన్నాను. నిన్ను నాశనకరమైన ఊపిలో నుంచి ఆయన హస్తం లేపబోతా ఉంది. బలహీన సమయాల్లో ఆయన హస్తం నిన్ను లేపబోతా ఉంది. భయంకరమైన పరిస్థితుల్లో పడిపోయిన నిన్ను ఆయన హస్తం లేపి నిలబెట్టబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయములో 7వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. నా వైపు చూడండి. ఆయన గొర్రె పిల్లవలే మౌనంగా ఉండిపోయాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రక్తము ఈ రాత్రితో మాట్లాడుతుంది. ఏ ప్రభు అయితే మౌనంగా ఉన్నాడో ఆయన శరీరములో నుంచి పిలాతు న్యాయస్థాన ప్రాంతంలో ఒలికించబడిన రక్తం ఈ రాత్రితో మాట్లాడుతుంది. నిన్ను విమర్శించే వారి ముందు నువ్వు సైలెంట్గా ఉండాలి. నిన్ను నిందించే వారి ముందు నువ్వు సైలెంట్గా ఉండాలి. నిన్ను అరనాని మాటలు అంటున్న వారి ముందు నువ్వు సైలెంట్గా ఉండాలి. నిన్ను బలహీనపరిచి కించపరిచి మాట్లాడే వారి ముందు నువ్వు సైలెంట్గా ఉండాలి. యేసు రక్తం ఈ రాత్రితో మాట్లాడుతుంది. నువ్వు నిశ్శబ్దం అయిపోవాలి, నువ్వు సైలెంట్ అయిపోవాలి.
నిన్ను నిషేధించేవారు, నిన్ను తృణీకరించేవారు ఉండనివ్వండి, నిన్ను తిట్టేవారు ఉండనివ్వండి, వెనక నుంచి ముందు నుంచి నేను అనరాని మాటలు అంటున్నవారు ఉండనివ్వండి, నువ్వు నోరు తెరవకుండా నువ్వు మౌనంగా ఉండని యేసు రక్తం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు కూడా మౌని అయి ఉన్నాడు. ఓ పిలాతు న్యాయస్థానములో ఆ రోమా చక్రవర్తుల సైనికులు దేవునికి దౌర్జన్యం చేస్తున్నారు, ఆయన మౌనంగా ఉండిపోయారు. నిందించే వారి ముందు నువ్వు నోరు తెరవద్దు, దూషించే వారి ముందు నువ్వు నోరు తెరవద్దు, అవమానించే వారి ముందు, అపహసించే వారి ముందు నీవు నోరు తెరవద్దు. నేను ఏదైనా చేయగలను, నాకు అంత బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు ఆల బలగం ఉంది, నాకు కీల బలగం ఉంది, నేను ఏదైనా చేయగలను, నేను చంపేస్తాను, నేను లేపేస్తాను, నీ అంతు చూస్తానన్న మాటలు ఏమి నీ నోట్లోంచి రావటానికి వీల్లేదు. ఏమి నీ నోట్లోంచి రావటానికి వీల్లేదు. నీ యేసు సైలెంట్ అయినట్లుగా నువ్వు కూడా సైలెంట్ అయిపోవాలి. నీ యేసు మౌనమైపోయినట్లుగా నీవు కూడా మౌనమైపోవాలి. నా మాదిరి యేసే. హలో, మీరు ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నారు? వారు అంతగా తిడుతుంటే మీ తప్పు లేదని మీరు ఎందుకు నోరు తెరిచి చెప్పట్లేదు? ఎందుకు మిమ్మల్ని మీరు నిరూపించుకోవట్లేదంటే మీరు వారితో చెప్పాలి, నా మాదిరి నా యేసయ్య, నా మాదిరి నా యేసయ్య. వాళ్ళో వీళ్ళో వాళ్ళ నా మాదిరి కాదు, నా మాదిరి యేసయ్య. నా దేవుడు సైలెంట్గా ఉన్నాడు, నేను కూడా మౌనమైపోతున్నాను. ఆయన గనక నోరు తెరిచి వారు అన్ని దెబ్బలు కొడుతున్నారు, ముళ్ళ కిరీటం పెట్టారు. నోరు తెరిచి యేసయ్య ఒక్క మాట మాట్లాడితే 72,000 దూతలు భూమి మీదకు దిగి వస్తాయి. కానీ ఆయన నోరు తెరవలేదు. మన ప్రైమ్ మినిస్టర్కి 100 మంది సెక్యూరిటీస్ ఉండొచ్చు, కానీ దేవునికి 72,000 దూతలు ఒకేసారి భూమి మీదకి దిగి వస్తాయి. ఆయన నోరు తెరిచి, దూతలారా మీరు భూమి మీదకి రండి అని ఒక్క మాట ఆయన తెరిచి మాట్లాడితే వాళ్ళ పరిస్థితి ఏమైపోయేది, వారి స్థితిగతి ఏమైపోయేది. కానీ నా ప్రభు నోరు తెరవలేదు. దేవునికి స్తోత్రం కలుగనగా. నీకెంత కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, నీకెంత బలగం ఉన్నా, నీకెంత తెలివి ఉన్నా, నీకెన్ని ఆయుధాలున్నా, నోరు తెరిచి మాట్లాడవద్దు, సైలెంట్ అయిపో. దేవుడు నిన్ను నిశ్శబ్దం చేసేస్తున్నాడు. దేవుడు నిన్ను మౌనంగా ఉండమని చెప్తున్నాడు. ఈ రాత్రి యేసు రక్తం నీతో మాట్లాడుతుంది, నువ్వు మౌనంగా ఉండు. సహోదరి, నువ్వు మౌనంగా ఉండు. సహోదరుడా, నువ్వు మౌనంగా ఉండు. ఏది జరుగుతున్నా నువ్వు నోరు తెరిచి మాట్లాడొద్దు, నువ్వు నోరు తెరిచి విరుచుకు పడిపోవద్దు, నువ్వు మౌనంగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మౌనము మీ జీవితంలో ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నన్ను ప్రవచించనివ్వండి. యేసు నామములో నేను మీ మీద ప్రవచిస్తున్నాను. నీ జీవితంలో నీవు కలిగి ఉన్న మౌనం ఒక తీవ్ర తుఫానుకి దారి తీయబోతుంది. యేసు నామములో నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న మౌనం ఒక తీవ్ర తుఫానుకి సృష్టించబోతా ఉంది. ఒక తీవ్ర తుఫానును సృష్టించబోతా ఉంది. అందుకే నువ్వు మౌనంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2024 2025 సంవత్సరాల్లో మౌనంగా ఉండిపోయావేమో, నిశ్శబ్దంగా ఉండిపోయావేమో. నిన్నటి దాకా మొన్నటి దాకా ఎన్ని నీ పైన కుట్రలు జరుగుతున్నా, ఎన్ని అపండాలు నీ మీద శత్రువులు వేస్తున్నా, ఎన్ని మాటలు నిన్ను అనరాని మాటలు నీ వారు, నీ బంధువులు, నీ ఇంటి వారు, నీ కన్న బిడ్డలు, నీ ఇరుగు పొరుగు వారి శత్రువులు నీ మీద ఎన్ని అటాక్లు చేస్తున్నా 2024 సంవత్సరం అంతా మౌనంగా ఉన్నావు. 2025 అంతా మౌనంగా ఉన్నావు. 2026 జూన్ మాసం అంతా 30వ తారీఖు వరకు నువ్వు మౌనముగా ఉన్నావు. 2026 జులై మాసం 4వ తారీఖు నిన్నటి వరకు నువ్వు మౌనముగా ఉన్నావు. ఒక అద్భుతమైన తుఫాన్ని దేవుడు సృష్టించబోతా ఉన్నాడు. ఈ మౌనములో నుంచి ఒక అద్భుతమైన తుఫాను దేవుడు సృష్టించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన మౌనమైపోయాడు. ఆయన మౌనంగా ఉన్నాడు, అని ఏమీ మాట్లాడలేదు. కానీ నా యేసయ్య రాబోతున్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఏ దేవుడైతే మౌనంగా ఉన్నాడో అదే దేవుడు నేడు నీ కోసం నా కోసం రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలా రాబోతున్నాడో తెలుసా? రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా నా దేవుడు రాబోతున్నాడు. దేవునికి హల్లెలూయా. 2000 సంవత్సరాల
సంవత్సరాల క్రితం ఆయన పాపుల కొరకు వచ్చాడు, కానీ ఇప్పుడు రాబోతున్న దేవుడు పరిశుద్ధుల కొరకు రాబోతా ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం సిలువ వేయించుకోవడానికి దేవుడు దిగి వచ్చాడు, కానీ ఇప్పుడు రాబోతున్న యేసయ్య ప్రభుత్వము చేయడానికి రాబోతా ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం పేతురు ఆయన ఎవరో తెలియదని తిరస్కరించాడు. ఇస్కరియోతు యూదా ఆయనని అమ్మివేశాడు. పిలాతు ఆయనని ప్రశ్నించాడు. హేరోదు ఆయనని అవమానించాడు. కానీ ఇప్పుడు రాబోయే యేసుక్రీస్తు ముందు ఇక ప్రశ్నించేవారు ఉండరు, తిరస్కరించేవారు ఉండరు, అప్పగించేవారు ఉండరు, నిందలు వేసేవారు ఉండరు. ప్రతి ఒక్క మోకాలు యేసు నామములో ఆయన ముందర వంగబోతా ఉంది. ఆయన ముందర వంగబోతా ఉంది. ఆయన ముందర వంగి ఈయనే నిజమైన మెస్సయ్య అని ప్రపంచమంతా, భూమి మీద ఉన్న సకల జాతి ప్రజలు ఆయనను చూసి మాట్లాడబోతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2000 సంవత్సరాల క్రితం ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. నేడు నీ కోసం నా కోసం వచ్చే దేవుడు యూదా గోత్రపు కొదమ సింహముగా రాబోతున్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన ముండ్ల కిరీటమును పెట్టుకున్నాడు, కానీ నేడు నీ కొరకు నా కొరకు రాబోతున్న యేసయ్య ఒక అద్భుతమైన కిరీటాన్ని ధరించి రాబోతా ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములోనికి వెళ్ళక మునుపు ఆయన గాడిద పిల్లయు భారవాహకముగా చేసుకొని ఆయన ప్రయాణం చేశాడు, కానీ నేడు నీ కోసం నా కోసం రాబోతున్న వాడు ఒక తెల్లని అశ్వముల మీద దేవుడు రాబోతా ఉన్నాడు. ఒక తెల్లని గుర్రము మీద దేవుడు సవారీ చేసుకుంటూ రాబోతున్నాడు. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం యేసయ్య నిశ్శబ్దమైపోయాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు. 2000 సంవత్సరాల క్రితం ఏ దేవుడైతే నిశ్శబ్దమయ్యాడు, అదే దేవుడు నేడు నీ కోసం నా కోసం అదిగో యెరూషలేము దేశం ముందు చూసారా, తూర్పు గుమ్మము మీదుగా దేవుడు యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళబోతా ఉన్నాడు. ఆ తూర్పు మార్గం ఓపెన్ అవబోతా ఉంది. దేవునికి స్తోత్రం. ఆ తూర్పు గుమ్మాన్ని మూసేశారు. ఆ తూర్పు గుమ్మం తెరవబడే రోజు ఒకటి ఉంది ముందు. ఆ తూర్పు గుమ్మములో నుంచి నా దేవుడు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా నూతన యెరూషలేములో దేవుడు అడుగు పెట్టబోతా ఉన్నాడు. మరలా ఎందుకయ్యా నువ్వు యెరూషలేములోకి అడుగు పెట్టావంటే దేవుడు అంటాడు, నేను సిలువ వేయించుకోవడానికి అడుగు పెట్టలేదు, కొర్రడ దెబ్బలు కొట్టించుకోవడానికి అడుగు పెట్టలేదు, రోమా సైన్యముతో అన్న రాని మాటలు అనిపించుకోవడానికి, పిలాతు నన్ను ప్రశ్నించడానికి నేను రాలేదు, హేరోదు నన్ను తిరస్కరించడానికి నేను రాలేదు. నేను ఎందుకు వచ్చానంటే 1000 ఏండ్లు యెరూషలేములో పరిపాలన చేయడానికి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. నా ప్రభు త్వరగా రాబోతున్నాడు. యెరూషలేము తూర్పు గుమ్మము తెరవబడబోతా ఉంది. రాజులకు రాజా గుమ్మము లోపల ప్రవేశించబోతున్నాడు. 1000 ఏండ్లు పరిపాలన చేయబోతున్నాడు. ఏ రోగం ఇక ఆ రోజుల్లో ఉండదు. దేవునికి స్తోత్రం. ప్రతి హాస్పిటల్స్ క్లోజ్ అయిపోబోతా ఉన్నాయి. 1000 ఏండ్ల పరిపాలనలో సుఖ దుఃఖములు నాశనం అవ్వబోతా ఉన్నాయి. ఎందుకంటే పరిపాలించేది నా దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు రాబోతున్న దేవుడు 1000 ఏండ్లు పరిపాలన చేయడానికి యెరూషలేము తూర్పు గుమ్మముల నుంచి ప్రవేశించబోతున్నాడు. ఎక్కడెక్కడైతే ఆయన అవమానించారో అదే ప్లేస్లో దేవుడు ప్రత్యక్షం అవ్వబోతున్నాడు. యెరూషలేము దేశంలో, యెరూషలేము పట్టణంలో తూర్పు గుమ్మము గుండా బైబిల్ సెలవిస్తుంది. ఆయన తూర్పు గుమ్మము గుండా యెరూషలేములోనికి నూతన రాజు ప్రవేశిస్తాడని వాక్యం సెలవిస్తా ఉంది. యెరూషలేములోని ఆయన నిందించారు, యెరూషలేములోని తిరస్కరించారు, యెరూషలేములోని అవమానించారు, యెరూషలేములోని చేదు తిలకనిచ్చారు, యెరూషలేములోని కొరడాలతో కొట్టారు, యెరూషలేములోని బట్టలు లాగారు, యెరూషలేములోని పిడిగుద్దులు గుద్దారు, యెరూషలేములోని అవమానించారు. అదే యెరూషలేముకి నా దేవుడు రాజుగా రాబోతున్నాడు. అదే యెరూషలేముకి రాజధాని అయిన ఆ యెరూషలేముకి నా దేవుడు చక్రవర్తిగా రాబోతా ఉన్నాడు. ఐ ప్రొఫెసైజ్, నన్ను ప్రవచించనివ్వండి. ఎక్కడెక్కడైతే మనుషులను అవమానించారో, ఎక్కడెక్కడైతే మనుషులను తృణీకరించారో, ఎక్కడెక్కడైతే మనుషులు నిన్ను తిరస్కరిస్తున్నారో, ఎక్కడెక్కడైతే మనుషుల ద్వారా నువ్వు తలదించుకున్నావో అదే ప్రాంతంలో, అదే ఏరియాలో, అదే స్థానంలో నీ తన దేవుడు పైకి లేపబోతా ఉన్నాడు. నిన్ను నా దేవుడు హెచ్చించబోతా ఉన్నాడు. నిన్ను నా దేవుడు అభిషేకించబోతా ఉన్నాడు. నిన్ను నా దేవుడు బలపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
2026 మీకోసమే. ఈ 2026 నాది. ఇది శత్రువులు కాదు, ఇది నాది. ఈ 2026 నాది. నేను అమ్మగారితో చెప్తున్నాను, పక్కన వారితో చెప్పండి, ఈ 2026 మనదే యేసునామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2026 ఆషాఢత అమ్మగారిది, జయరాజుది, మీ అందరిది దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన తల ఈ సంవత్సరం దేవుడు ఎత్తబోతా ఉన్నాడు. మన తల ఈ సంవత్సరం దేవుడు ఎత్తబోతా ఉన్నాడు. తల ఎత్తబోవడానికి గల ముందు నువ్వు మౌనంగా ఉండాలి. యేసు ప్రభు పిలాతు న్యాయస్థానం దగ్గర మౌనం అయిపోయాడు. ఆయన ఏమీ మాట్లాడలేదు. అదే న్యాయస్థానానికి రేపు ఆయన రాజుగా రాబోతున్నాడు. దేవాది దేవుడు కుమారుణ్ణి హెచ్చించబోతున్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు, ఆయన రక్తం ఈ రాత్రి మాట్లాడుతుంది నీతో. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నేను యేసు నామములో ప్రవచిస్తున్నాను. నువ్వు మౌనంగా ఉండగలిగితే, నోరు తెరవకుండా ఉండగలిగితే ఖచ్చితంగా శత్రువులు సిగ్గునందుతారు ముందు రోజుల్లో. ఖచ్చితంగా నువ్వు ఏ ప్లేస్లో, నీకు పలానా ప్లేసులు కొంతమందికి చూసినప్పుడు చాలా బాధ ఇస్తుంది. ఈ ప్లేస్లోనే కదా నన్ను కొట్టింది, ఈ ప్లేస్లోనే కదా నన్ను ఈ మాట అంది, ఈ స్థలంలోనే కదా, ఈ ఇంటిలోనే కదా, ఈ ప్రాంతంలోనే కదా. ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతముకి, ఆ ఇంటికి, ఆ ఏరియాకి, ఆ మనుషులకి నేను ఆశ్చర్యకరంగా దేవుని తల లేపబోతా ఉన్నాను. హల్లెలూయా. మొదటి ప్లేస్ చెప్పండి, గెత్సెమనే. రెండవ ప్లేస్ పిలాతు న్యాయస్థాన ప్రాంతములైన రక్తం ఒలికించబడింది. పిలాతు న్యాయస్థానములు ఒలికించబడిన రక్తం ఈ రాత్రి నీతో ఏం మాట్లాడింది? నువ్వు మౌనముగా ఉండు, నీ తల నేను పైకి ఎత్తబోతున్నాను. ఇక మూడవ స్థలాన్ని చెప్తున్నాను చూడండి. మూడవ స్థలాన్ని యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదవగా విందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనాన్ని చదవగా విందాం. వారు యేసుని తీసుకొని పోయారు. ఆయన తల సిలువను మోసుకుని కపాల స్థలమైన చోటికి వెళ్ళాను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సిలువను మోస్తూ యెరూషలేము వీధుల్లో ప్రయాణం చేశారు. మూడవ స్థలం యెరూషలేము వీధులు. ఆయన సిలువను, భయంకరమైన సిలువను మీద పెట్టుకొని యెరూషలేము వీధుల్లో ఆయన ప్రయాణం చేశాడు. యెరూషలేము పురాలన్నీ, యెరూషలేము వీధులన్నీ రక్తము మరకలతో నింపబడ్డాయి. మొదటిగా ఆయన రక్తం గెత్సెమనేలో ఒలికించబడింది. రెండవదిగా ఆయన రక్తం పిలాతు న్యాయస్థానం దగ్గర ఒలికించబడింది. మూడవదిగా ఆయన రక్తం యెరూషలేము వీధుల్లో ఒలికించబడుతూ వెళుతుంది. ఆయన సిలువ మోసుకొని యెరూషలేము వీధుల్లో ప్రయాణం చేస్తూ ఉండగా యేసయ్య రక్తం ఆయా ప్రాంతములలో నేల పొడుగుతైన రక్తపు ముద్రలు, రక్తపు మరకలే చూస్తూ ఉన్నాం. కానీ ఒక్క విషయం నన్ను చెప్పనివ్వండి, మనము సింహాసనాన్ని ఎత్తుకొని వెంబడించమని లేదు, నీ సిలువను మోసుకొని ఆయన వెంబడించాలి. హల్లెలూయా. నీ సిలువను మోసుకొని ఆయన వెంబడించాలి. క్రైస్తవ జీవితం సిలువ మార్గం. సింహాసన మార్గం కాదు క్రైస్తవ జీవితం. నా దేవుడు అంటున్నాడు, క్రైస్తవులారా, నీవు నిజంగా దేవుని బిడ్డవైతే నీ భుజముల మీద సిలువను ఎత్తుకొని నువ్వు ప్రయాణం చేయాలి. సిలువను ఎత్తుకొని ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు పాడవరు. సిలువను ఎత్తుకొని ప్రయాణం చేసే ప్రతి ఒక్క కుటుంబాలు నశించవు. సిలువను ఎత్తుకొని ప్రయాణం చేసే ప్రతి జీవితాలు అనగారిపోవు. నువ్వు సిలువను ఎత్తుకొని ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు సిలువను ఎత్తుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు కానీ మీ పిల్లలు కానీ పాడవరు యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సిలువ చాలా బరువైనది, చాలా బరువైనది. అది ఆ ఎత్తు, సిలువ ఎత్తు 9, ఆ సిలువ వెడల్పు 6. అంత భయంకరమైన ఎత్తైన సిలువ, వెడల్పైన సిలువ, భయంకరమైన బండ బరువు ఉన్నటువంటి ఆ సిలువను మోయలేక 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 క్రింద పడిపోతున్నాడు. మరలా ఓపిక తెచ్చుకోలేకొస్తున్నాడు. మరలా కొంత దూరం వెళ్ళక మరలా కింద పడిపోతున్నాడు. మరలా ఓపిక తెచ్చుకోలేకొస్తున్నాడు. మరలా కొంత దూరం వెళ్ళాక మరలా కింద పడిపోతున్నాడు. మరలా ఓపిక తెచ్చుకోలేకొస్తున్నాడు. ఇక ఈసారి పూర్తిగా ఆ సిలువ యేసయ్య మీద పడిపోయింది. ఆయన లెగటానికి ఓపిక లేదు. ఆ భయంకరమైన సిలువ ఆయన మీద పడిపోయింది. ఆయన సిలువ కింద ఉన్నాడు. అది కొన్ని వందల బరువు, టన్నులు బరువు ఉంటుంది. సిలువ క్రింద ఉన్నాడు. జనమందరూ అంటున్నారు, ఇక యేసయ్య పని అయిపోయింది. యేసయ్య యెరూషలేము వీధుల్లో చనిపోతాడు. ఈయన కపాలమని అర్థం ఇచ్చి కొండ దాక్కుడు వెళ్ళడు. ఈయన ఇక్కడ చచ్చిపోతాడు.
ఈయన ఇక్కడే చచ్చిపోతాడు. ఆయన కదలట్లేదు. ఈ శ్రమలో ఆయన ఇక్కడే చచ్చిపోతాడు. ఆయన లెగడు. ఇక ఆయన పని అయిపోయింది, ఇక ఆయన పని అయిపోయింది, ఇక ఆయన పని అయిపోయింది, ఇక ఆయన పని అయిపోయిందని అందరూ అంటున్నారు. ఒకవేళ నేను ఆ రోజుల్లో ఉంటే నేను రోమా చక్రవర్తులు అంటాను, అయ్యా యేసుప్రభు వారు మోయలేక ఆ శిలువ మీద పడిపోయింది కదా, మీరు వెళ్ళి కాస్త లేపొచ్చు కదా, మీరు వెళ్ళి కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా. నేను అన్నాను అనుకోండి, రోమా చక్రవర్తులు వాళ్ళు అంటారు, మేము చక్రవర్తులు, మేము ఆ పని చేయకూడదు, అది శాపగ్రస్తమైన శిలువ, అది మాకు తగదు, మేము రాజులం, మేము చక్రవర్తులం అని వారు నాకు సమాధానం ఇస్తారు. ఒకవేళ వారిని వదిలి ఆ యెరూషలేములో ఉన్న యూదుల్ని నేను అడిగాను అనుకో, అమ్మా అయ్యా యేసుప్రభు మోయలేక ఆ శిలువ ఆయన మీద పడిపోయింది కదా, కాస్త వెళ్ళి సపోర్ట్ చేయొచ్చుగా, లేకపోవచ్చు కంటే వాళ్ళు అంటారు, మాది గొప్ప ఫ్యామిలీ, మేము మోయం, మాది అద్భుతమైన ఫ్యామిలీ, మాది గొప్ప ఫ్యామిలీ, మేము మోయం. ఇప్పుడు యూదులు ఈ యొక్క చక్రవర్తులు, ఈ రోమా చక్రవర్తులు ఎవరి కోసం చూస్తున్నారు? సాధారణమైన వ్యక్తుల కోసం వారు చూస్తున్నారు. వీళ్ళంటారు మేము చక్రవర్తులం అంటారు, వీళ్ళంటారు మాది గొప్ప ఫ్యామిలీ అండి, మాది ఉమ్మడి కుటుంబం అండి, మాది ధనికుల కుటుంబం అండి, మాది రాజుల కుటుంబం అండి, మేము వంశపారంపర్య ఆస్తివంతులం అండి, మాది గొప్ప కుటుంబం అండి, ఆ చీపు శిలువని మేము మోయలేమంటారు వీళ్ళు. కానీ యూదులు కానీ ఈ రోమా చక్రవర్తులు సైనికులు కానీ ఒక సాధారణమైన వ్యక్తి కొరకు చూస్తూ ఉన్నారు. ఈ శిలువను ఎవడో ఒకడి మీద మోపాలని చూస్తూ ఉన్నారు, ఈ శిలువను ఎవడో ఒకడి మీద వేయడానికి చూస్తూ ఉన్నారు. అయితే ఒక అల్పుడు వాడికి దొరికారు, ఒక అల్పుడు వారికి దొరికాడు. ఆ అల్పుడు ఎవరో తెలుసా? సిరేనీయుడైన సీమోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సిరేనీయుడు అనే ప్రాంతానికి అతడు వచ్చాడు. యేసుప్రభు సిలువ మోస్తూ సిరేనియా అనే ప్రాంతానికి యేసుప్రభు వచ్చాడు. ఆ సిరేనియా ప్రాంతంలో ఆ సిరేనీయుడైన సీమోను ఎదురయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి కాలంలో ఆఫ్రికాలో ఉన్నటువంటి లిబియా ప్రాంతం అది. ఆ ప్రాంతాన్ని సిరియా ప్రాంతం, అదే సిరియా ప్రాంతం, ఆఫ్రికా ఆ ప్రాంతంలో లిబియా ప్రాంతం ఉంది. ఆఫ్రికా ఖండంలో లిబియా ప్రాంతం, అదే సిరినియా. ఆ సిరినియాకి దేవుడు సిలువ మోస్తూ వచ్చాడు. ఆ ఆఫ్రికాకు చెందిన వ్యక్తి ఆ సిరేనీయుడైనటువంటి సీమోను పరిగెత్తుకుంటా వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు పరిగెత్తుకుంటా వస్తున్నాడంటే ఆయన సాధారణమైన వ్యక్తి. ఏ రోజు పనికి వెళ్తే ఆ రోజు ఆ డబ్బు సంపాదించుకొని తన పిల్లలకి తన భార్యకి పెట్టుకోవాలి. తనకి 2 కుమారులండి, చాలా జాగ్రత్తగా ఉండండి. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. అతను పొలం పని చేసుకొని పరిగెత్తుకుంటా తన పిల్లల వద్దకు వెళదామని, తన పిల్లలను కౌగిలించుకుందామని, తన పిల్లలకు ఆయన నోటి పెదవుల ముద్దును పెడదామని, ఆయన తెచ్చిన చాక్లెట్స్, ఆ బిస్కెట్స్ అవేవో ఆ పిల్లలకి ఇద్దామని ఆయన సంతోషంగా తండ్రి పరిగెత్తుకుంటూ వారికి స్నాక్స్ తీసుకొని వెళ్తా ఉంటే ఒక భయంకరమైన జన సమూహము దారులు కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ భయంకరమైన గుంపేంటి? ఎవరైనా సెలబ్రిటీ వచ్చారేమో. సెలబ్రిటీ కంటే గొప్పవాడు అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఊరంతా దేశమంతా యేసు సిలువ మోసే దగ్గర నిలబడిపోయారు. ఈ సిరేనీయుడైన సీమోను పరిగెత్తుకుంటూ వెళ్ళే వ్యక్తి ఆగి ఆ జనాల్ని సైడ్ చేసుకుంటా వెళ్ళి నిలబడితే యేసు క్రీస్తు ప్రభువు ఆ సిలువ క్రింద పడిపోయినట్లుగా అతను చూశాడు. ఈ రోమా చక్రవర్తి సాధారణమైన వ్యక్తి, నీవు ఈ సిలువను మోయాలి. మేము ఒక పని అప్పు చెప్తున్నాం. వాళ్ళు ఎంత దుర్మార్గులంటే డబ్బులు ఇవ్వకపోయినా వారు చెప్పిన పని చేయాలి, లేకపోతే చంపేస్తారు. భయంతో ఆ సిరేనీయుడైన సీమోను, అయ్యా నా వల్ల కాదయ్యా, బిడ్డలు ఉన్నారయ్యా, పని చేసుకుని ఇంటికి వెళ్తానని, టైం అయిపోతుంది, పొద్దుగుపోతుంది, మీ దండం పెడతానంటే, కాదు నువ్వు ఖచ్చితంగా ఈ సిలువ మోయాల్సిందే. వారి పిల్లలకి ఇంటిమేషన్ ఇచ్చాడు. నానా నీ తండ్రి మీకు ఇంకా మరిన్ని అర్థమైందా అవకాశాలు ఇవ్వడానికి, మరిన్ని స్నాక్స్ తీసుకోవడానికి ఒక అదనపు పనిలో కుదిరాడు అని తన పిల్లలకు సమాచారం పంపించాడు. నీ తండ్రి రావటం లేట్ అవుతుందని సమాచారం పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సిరేనీయుడైన సీమోను యేసయ్య సిలువను ఎత్తుకున్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య సిలువకు ముందుగా నడుస్తున్నాడు. ఈ సిరేనీయుడైన సీమోను ఆ సిలువకు వెనకాల నడుస్తున్నాడు. ఆయన ముందున్నాడు, సిరేనీయుడైన సీమోను వెనుకున్నాడు. సిరేనీయుడైన సీమోను భుజముల మీదకి ఏమొచ్చిందండి? సిలువ వచ్చింది.
యేసయ్య సీమోనుతో నవ్వుతూ అంటున్నాడు, వెనక ఉన్న సీమోనుతో నవ్వుతూ అంటున్నాడు, సిరేనుడు సీమోను, నీ భుజముల మీదకి శాపకరమైన సిలువ వచ్చింది కదా, నేను శాపములోనికి నడిపించే దేవుణ్ణి కాదు సీమోను, నేను శాపగ్రస్తుడిని ఎందుకయ్యానంటే మీ శాపాన్ని నా మీద వేసుకున్నాను సీమోను, నిన్ను శాపములోనికి నడిపించాలన్న ఉద్దేశం కాదు సీమోను, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సీమోను, నేను అబ్రహాముగా ఆశీర్వదించాను. సీమోను, నేను యాకోబుని ఇశ్రాయేలుగా ఆశీర్వదించాను. సీమోను, నేను సౌలుని పౌలుగా ఆశీర్వదించాను. సీమోను, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఎవరెవరైతే భుజముల మీద సిలువల పెట్టుదల మోస్తున్నారో, ఎవరెవరైతే శాపముల క్రింద ఉన్నారో, ఎవరెవరైతే దరిద్రముల క్రింద ఉన్నారో, ఎవరెవరైతే భయంకరమైన శకునముల క్రింద ఉన్నారో, వారికి నా దేవుడు టుడే నైట్ నా దేవుడితో మాట్లాడుతున్నాడు. నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఇంతకీ సిరేనీయుడైన సీమోను దేవుడు ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడా? ఎక్కడున్న రెఫరెన్స్? రోమిలకు రాసిన పత్రిక త్వరగా 16వ అధ్యాయం 13వ వచనంలో సిరోనీయుడైనటువంటి సీమోను దేవుడు ఎలా ఆశీర్వదించాడో చూడండి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం ఇలా సెలవిస్తుంది, ఆ రూపునకు వందనం. మళ్ళీ ఫస్ట్ నుంచి చదవండి అమ్మా. ప్రభువునందు ఏర్పరచబడిన రూపస్కు వందనాలు, తన తల్లికి వందనాలు. ఆమె నాకును తల్లి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ రూపస్ అంటే ఈ సిరేనీయుడైన సీమోను పెద్ద కొడుకు. వినండి చాలా జాగ్రత్త. రూపస్ అతని పేరు. రూపస్కు వందనాలు. ఓ పౌలు అంటాడు, రూపస్ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీతో ఉన్న వారందరికీ ప్రైజ్ ది లార్డ్. నీ తల్లికి వందనం, నీ తల్లి నా తల్లి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రూపస్ సంఘ పెద్దగా ఆశీర్వదించబడ్డాడు. రూపస్ సంఘ అధిపతిగా ఆశీర్వదించబడ్డాడు. రూపస్ని దేవుడు ఎన్నుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సిరేనీయుడైన సీమోను పెద్ద కొడుకుని దేవుడు సంఘమునకు అధికారిగా నిలబెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే పౌలు అంటాడు, రూపస్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. రూపస్ను దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళ చిన్న కొడుకు అలెగ్జాండర్. ఈ అలెగ్జాండర్ని దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే ఆ పట్టణానికి గవర్నర్గా ఆశీర్వదించాడు. పెద్ద కొడుకు పేరు రూపస్, చిన్న కొడుకు పేరు అలెగ్జాండర్. పెద్ద కొడుకునేమో సంఘానికి అధికారిగా చేశాడు, చిన్న కొడుకునేమో ఆ దేశానికి, ఆ ప్రాంతానికి, ఆ దేశానికి గవర్నర్గా చేశాడు. ఇప్పుడు తండ్రిని ఇంటర్వ్యూ చేద్దాం. మైక్ పెట్టి, నాకులాగా మైక్ పెట్టి తండ్రిని ఇంటర్వ్యూ చేసాం అనుకో, అయ్యా సిరేనీయుడైన సీమోను, నీ పిల్లోడు పెద్దోడు రూపస్ ఉన్నాడే, ఆ రూపస్ సంఘ అధికారి అవ్వడానికి గల కారణం ఏంటయ్యా? నీ చిన్నోడు గవర్నర్ అవ్వడానికి గల కారణం ఏంటి? నువ్వేం చేసావు, ఏం చదివించావు, ఎక్కడికి పంపించావు, ఏం చేయించావు అంటే ఆయన ఒకే ఒక సాక్ష్యం చెప్పాడు. ఒకే ఒక సాక్ష్యం చెప్తాడు, నేను కొంతసేపు ఆయన సిలువను నేను ఎత్తుకొని ప్రయాణం చేశాను, అందుకే నా బిడ్డలు ఆశీర్వదించబడ్డారు, అందుకే నా బిడ్డలు ఆశీర్వదించబడ్డారు. సిలువను మోస్తున్న ప్రతి ఒక్కరి పిల్లలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. సిలువను మోస్తున్న ప్రతి ఒక్క జీవితాలు ముందున్న రోజుల్లో ఆశీర్వదించబడబోతూ ఉన్నాయి. ఎవరైతే శాపములను మోస్తున్నారో, దరిద్రములను మోస్తున్నారో, మానసిక శారీరక రుగ్మతలను ఎవరైతే మోస్తున్నారో వారికి శుభవార్త, నీ బిడ్డలు ఉన్నతమైన స్థాయిలోనికి నా ప్రభు నీ బిడ్డలు తీసుకెళ్ళబోతున్నాడు. మిమ్మల్ని దేవుడు అధికముగా ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము ద్వారా నీ ప్రతి శాపం కొట్టివేయబడును గాక. సిరేనీయుడైన సీమోను వాళ్ళతో అంటున్నాడు, ఎవరైతే అడిగారో, నా మీద యేసయ్య సిలువ కాడిని విర్రగొట్టాడు, అందుకే నా మీదకి ఆశీర్వాదం వచ్చింది. ఈ రాత్రి దేవుడు నీ మీద ఉన్న ప్రతి శాపాన్ని విరగొట్టబోతా ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు నీ మీద ఉన్న ప్రతి దరిద్రాన్ని విరగొట్టబోతా ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు నీ తల మీద, నీ మీద, నీ కుటుంబాల మీద ఉన్న ప్రతి ఒక్క శకునాన్ని, మంత్రాన్ని, ప్రతి శుద్ర తాంత్ర మాంత్రిక చాతబడి పైశాచిక శక్తులను దేవుడు తొలగించబోతా ఉన్నాడు. ఆశీర్వాదం నీ మీదకి, నీ భర్త మీదకి, నీ పిల్లల మీదకి రాబోతా ఉంది. ఈ సంఘం మీదకి దేవుని ఆశీర్వాదం దిగి రాబోతా ఉంది. దేవుని కృప దిగి రాబోతా ఉంది.
హల్లెలూయా. యేసు రక్తం అంటుంది, యెరూషలేము వీధుల్లో ఒలికించబడిన యేసు రక్తం అంటుంది, నీ మీద ఉన్న సిలువను తొలగించి నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. మొదటి ప్రాంతం గెత్సెమనే, రెండవ ప్రాంతం పిలాతు న్యాయస్థానం, మూడవ ప్రాంతం యెరూషలేము వీధుల్లో ఒలికించబడిన రక్తాలు నీతో ఏం మాట్లాడి నీకు అర్థమైందా? గెత్సెమనేలో ఒలికించబడిన రక్తం నీతో మాట్లాడింది, నిన్ను గెత్సెమనే నుంచి నేను బయటికి తీసుకురాబోతున్నాను. ఒత్తిడి నుంచి, మానసిక శారీరక ఒత్తిడి నుంచి నువ్వు బయటికి రాబోతున్నావు. పిలాతు న్యాయస్థానంలో ఒలికించబడిన రక్తం నీతో మాట్లాడింది, నువ్వు మౌనముగా ఉండు, నీ తలపైకి ఎత్తబోతున్నానంది. ఇదిగో యెరూషలేము వీధుల్లో ఒలికించబడిన రక్తం ఈ రాత్రి నీతో మాట్లాడింది. ఏమని? నీ భుజముల మీద ఉన్న కాడిని నేను తొలగించి నిన్ను, నీ బిడ్డని నేను ఆశీర్వదించబోతున్నాను. ఇక చివరగా 2-3 నిమిషాలు చెప్పి ముగిస్తాను. ఇక చివరిగా చివరి స్థలము యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనాన్ని చదివి పెట్టుగా విందాం. యోహాను సువార్త 19:34. సైనికులలో ఒకడు ఈటతో ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక చివరి స్థలము కపాలమను అర్థమిచ్చు గోల్కతా కొండ. అక్కడ వలికించబడిన రక్తం ఈ రాత్రితో మాట్లాడుతూ ఉంది. చివరిగా అక్కడ ఆయన ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కార్చాడు. ఎవరైనా చనిపోతే రక్తం ఆగిపోతుంది. యేసు చనిపోయినా కూడా రక్తం ప్రవహించింది. ఆయన చనిపోయినా కూడా ఈ రోమా సైనికుడు బొల్లమతో పక్కన పొడిస్తే ఆయన రక్తం ఆఖరి బొట్టు వరకు కపాలమను అర్థం ఇచ్చు గొల్గొతా కొండ మీద చిందించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ చివరి రక్తపు బొట్టు మీతో మాట్లాడుతుంది. నిన్ను నీవు ఈ రాత్రి ఉపేక్షించుకోవాలి. మనల్ని మనం ఉపేక్షించుకొని బ్రతకాలి. మనల్ని మనం ఉపేక్షించుకొని ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవ్వరిలో అహంకారం ఉండటానికి వీల్లేదు. స్తోత్రం చెప్పండి. ఎవ్వరిలో అహంకారం ఉండటానికి వీల్లేదు. స్తోత్రం చెప్పండి. నా సేవ, నా మినిస్ట్రీ, నా పరిచర్య, నా కుటుంబం, నా బిడ్డలు, నా 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 ఈ నా నా అనే స్వభావం తొలగిపోవాలి. ఇక చివరిగా నేను ముగిస్తున్నాను. నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను నీవు ఎప్పుడైతే ఉపేక్షించుకుంటావో, నిన్ను నీవు ఎప్పుడైతే తిరస్కరించుకుంటావో, నీలో నుంచి ఒక ఉజ్జీవం బయలుదేరుతుంది. నీలో నుంచి ఒక ఉజ్జీవం బయలుదేరుతుంది. అదే ఉజ్జీవమో తెలుసా? నేను ప్రవచిస్తున్నాను. ఈ సాలిపేట, ఈ బాలాజీ నగరి సాలిపేట ప్రాంతంలో ఒక బలమైన ఉజ్జీవకర్తలు లేకపోతున్నారని నేను ప్రవచిస్తున్నాను. ఈ మందిరంలో బలమైన ఉజ్జీవకర్తలు లేకపోతా ఉన్నారు. దేశపు పునాదులను వణికించే ఉజ్జీవపు కర్తలు లేకపోతున్నారు. సంఘపు పునాదులను బలపరిచే ఉజ్జీవపు కర్తలు లేకపోతున్నారు. ఒక ఏలియాలు లేకపోతున్నారు, ఎలీషాలు లేకపోతున్నారు, మోషేలు లేకపోతున్నారు, అపోస్తలులు లేకపోతున్నారు. ఒక ఉజ్జీవం మనలో నుంచి బయటికి లేకపోతా ఉంది. బహుశా నీ కడుపున పుట్టిన బిడ్డలే ఒక ఉజ్జీవంతో మండుతున్న ఒక కొర్రిమి వలె పైకి లెగుస్తారేమో. నిన్ను నీవు ఉపేక్షించుకున్నప్పుడు, నిన్ను నీవు కాదనుకున్నప్పుడు, నిన్ను నీవు వద్దనుకున్నప్పుడు ఒక ఉజ్జీవం బయలుదేరటం ప్రారంభిస్తూ ఉంది. కపాలమని అర్థమించి గోల్కొతా కొండ మీద చివరి బొట్టు మాట్లాడుతుంది. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి. నా 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 అనేది చావాలి. నీకోసం, 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 నీకోసం ప్రభా, నీకోసం ప్రభా, నీకోసం ప్రభా అనే పరిస్థితిలోనికి రావాలి. నిన్ను నీవు ఉపేక్షించుకుంటే నీలో నుంచి ఒక అగ్ని పర్వతం పేలి ఒక అపోస్తుల పరిచర్యాన్ని కుటుంబం ద్వారా దేవుడు జరిగించబోతా ఉన్నాడు. నేనైతే చూస్తున్నాను ఈ సంఘము ద్వారా ఆదిమ అపోస్తులు కాలంలో జరిగిన పరిచర్య సంఘము ద్వారా జరగబోతా ఉంది. హల్లెలూయా. ఒక ఉజ్జీవపు కర్తలి సంఘముల నుంచి లెగటం నేను చూడబోతా ఉన్నాను. ఓ హల్లెలూయా. ఎందుకంటే ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు, నువ్వైనా నేనైనా సంఘమునైనా, మనల్ని మనం ఉపేక్షించుకొని బ్రతుకుతే ఒక ఉజ్జీవపు జ్వాలలు ఈ దేశములు, ఈ ప్రాంతములు అల్లుముకోబోతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఉజ్జీవం కొరకు ప్రార్థన చేస్తున్నారో, యేసయ్యా సంఘాలు చల్లారిపోతున్నాయి,
దైవజనులు చలారిపోతున్నారు, వాక్యం ఎవరు వినట్లేదు, వెళ్తున్నారు వస్తున్నారు, అసలు నిక్కచ్చలేదు, నిలబట్టం లేదు, ఏదో విన్నామా వెళ్ళిపోయామా అన్న టైప్లో ఉన్నారు. యేసయ్య, మా దేశానికి ఉజ్జీవం కలిగించే ఏలియాలు రావాలయ్యా, మా దేశాన్ని కదిలించే మోషేలు రావాలయ్యా, మా దేశాన్ని శక్తితో నింపే ఎలీషాలు రావాలయ్యా, మా దేశమును తల క్రిందులు చేయగలిగిన అపోస్తులు రావాలని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారు త్వరలోనే ఉజ్జీవాన్ని చూడబోతా ఉన్నారు. ఉజ్జీవపు జ్వాలలు మన దేవుడి సాలిపేటలో రగిలించబోతా ఉన్నారు. ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ తర్వాత ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఈ సాలిపేటలో అసాధారణమైన ఉజ్జీవపు జ్వాలలు దేవుడు రగిలించబోతా ఉన్నారు. హల్లెలూయా. రెండు చేతులెత్తి యేసు రక్తమే జయమని చెప్పండి. మరొకసారి చెప్పండి. గెత్సమనే ప్రాంతంలో యేసు రక్తం నీతో మాట్లాడింది. నీ ఒత్తిడి నుంచి బయటికి తీసుకురాబోతున్నాను. పిలాతు న్యాయస్థానంలో ఒలికించబడిన రక్తం నీతో మాట్లాడింది. నువ్వు మౌనముగా ఉండి నేను తలెత్తబోతా ఉన్నాను. యెరూషలేము వీధుల్లో ఒలికించబడిన రక్తం మాట్లాడింది. ఇదిగో నీ భుజముల మీద ఉన్న సిలువ అనే కాడిని నేను విర్రగొట్టి నేను ఆశీర్వదించబోతున్నాను. ఇప్పుడు చివరిగా కపాలమను అర్థం ఇచ్చి గొల్గొతా కొండ మీద చిందించబడిన ఆఖరి పొట్టు నీతో మాట్లాడింది. నిన్ను నీవు ఉపేక్షించుకుంటే ఈ సాలపేటలో ఉజ్జీవపు జ్వాలలను చూడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము నాతో ఈ రాత్రి మాట్లాడింది అన్నవారు రెండు చేతులెత్తి యేసు రక్తమే జయమని చెప్పండి. మోకరించి నేను మీ కొరకు ప్రార్థన చేయబోతా ఉన్నాను.